జై ఆంధ్ర, జై ఆంధ్ర, జై ఆంధ్ర. ముందుగా సభ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, అలానే మన గుండె చప్పుడు, మన అధినేత, మన జన సేవకుడు, రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి వన్ అండ్ ఓన్లీ హోప్ జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలానే పిఎస్సి చైర్మన్, అంతకన్నా మించి మా తప్పులన్నీ ఆయన మన్నించి దుద్ది మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టే పార్టీని ముందుకు తీసుకెళ్తున్న నాదెండ్ల మనోహర్ గారికి నా నమస్కారాలు. ఒకే ఒక విషయం చెప్పచ్చు, మిత్రపక్షమైన బీజేపీ ప్రైవేటీకరణ చేస్తున్నందున మొదటగా స్పందించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది శ్రీ పవన్ కళ్యాణ్ గారే. ఢిల్లీకి వెళ్ళి అక్కడ అమిత్ షా గారితో మాట్లాడి అంతటితో వదలకుండా 151 మంది ఎమ్మెల్యేలున్నా, 22 మంది ఎంపీలున్నా, అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ చేయనంతగా కవాతు, భారీ ఎత్తున కవాతు చేసి 1 లక్ష కాదు 2 లక్షల పైచిలుకు మందితో, ఎక్కడైనా కుదురుతుందా ఇది? 2 లక్షల పైచిలుకు మందితో చాలా ప్రభంజనం మన పార్టీ తరపున శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ ఎత్తున కవాతు చేశారు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అంతటితో వదలకుండా వారం రోజులు గడువించారు. వాళ్ళకి ఏమన్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, నేతలు, మంత్రులు ఏమన్నారు? అఖిల పక్షం వేయండి, మేము కూడా కదిలి వస్తామంటే అఖిల పక్షం వేయమే, మాకు ప్రతిపక్షాలే అవసరం లేదు అన్నవారు ముందు ఏమన్నారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము విశాఖకి మద్దతు, మేము ఖచ్చితంగా నిలబడతామని చెప్పిన వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని అడుగుతున్నా. ఒకటే ప్రశ్నిస్తున్నాము, మేము మెడలు వంచి తలలు వంచి తీసుకొస్తామని చెప్పిన వారు ఇప్పుడు చేయండి మీరు రాజీనామాలు. మేము అధికారంలోకి వస్తే రాజీనామా చేస్తానన్న మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? వర్షమో ముఖ్యమంత్రి ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నాం. ఒకటే చెప్తున్నాము, అది విశాఖ ఉక్కునా, ఇసుక మాఫియానా, ఇంకొకటా కాదు. ప్రజలకి న్యాయం జరగాలన్నా, మన ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరగాలన్నా అది ఒక్క జనసేన పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యం. ఏకైక నినాదం విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. మనమందరం ఇక నుండి కలిసి పోరాడదాం.